హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. దొండకాయ మసాలా కర్రీ అండి. ఇది గ్రేవీ కర్రీ. రోటీకి గానీ, రైస్ గానీ, ఫ్రైడ్ రైస్‌కి గానీ, బగారా, బిర్యానీ, పులావ్ ఇటువంటి వాటికి చాలా టేస్టీగా ఉండే రైస్ అండి. దానికోసం ఎలా చేయాలో ముందుగా చూస్తాను. కావాల్సిన పదార్థాలు ముందుగా చూపిస్తున్నాను. 2 ఆనియన్స్ అండి, 2 టమాటో, కొంచెం ఎండు కొబ్బరి, 4 పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు, 2 స్పూన్ల ధనియాలు, మసాలా అండి, కొంచెం చింతపండు తీసుకొని తర్వాత ఉప్పు, కారం అవి మన టేస్ట్‌కి తగ్గట్టు. తర్వాత దొండకాయను ఇట్లా 4 చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పూర్తిగా కట్ చేయొద్దు. ఇట్లా కట్ చేసి పెట్టుకొని తర్వాత ఇవన్నీ మనం సిద్ధం చేసుకొని ఇప్పుడు వంటలోకి వెళ్దాం పదండి. ముందుగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసేసి దొండకాయలను ఇందులో కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఇందులో వేపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి. చూడండి, దొండకాయలు అనేది ఈ స్టేజ్ దాకా వేగాలి. ఈ స్టేజ్లో మనం వాటిని తీయాలి. తీసి పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాయి. చూడండి, మళ్ళీ కుర్మాలో ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు మనం తీయాలి. మసాలాతో ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పల్లీలు సగం ముక్క కుడక తీసుకున్నాం కదా, కుడక, గరం మసాలా బాగా వేగనీయద్దండి, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఆనియన్స్, ఒక ఆనియన్ని పెద్ద పీసులుగా కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ వేసి తర్వాత ధనియాలు, నువ్వులు, కొన్ని నువ్వులు వేసుకోవాలని వేసి మంచిగా చిటపట సౌండ్స్ వచ్చేదాకా అన్ని కలిపి మసాలా వేపాలి. చూడండి, మన మసాలాలన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్ కలిపి వేసుకుంటే మెత్తగా వస్తుంది కదా అని అనుకోవచ్చు, కానీ ఏం కాదండి. ఇవి మసాలాలన్నీ కలిపి మిక్సీ చేసేటివే కాబట్టి అందుకే ఫస్ట్ పల్లీలు వేసాను. పల్లీలు కొంచెం వేగినాకే మిగతాయన్నీ వేసాను. చూడండి, ఇవి కొంచెం చల్లారే లోపు మనం మిక్సీ జార్లో టమాటో తీసుకున్నాం కదండి, టమాటో కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కారం ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. నేను 1.5 స్పూన్ కారం వేసాను. పసుపు, తర్వాత ధనియా పౌడర్ కూడా ఇందులోనే వేసేసాను. తర్వాత ఉప్పు వేసేసి అన్నీ చల్లారినాక కలిపి మిక్సీ వేసుకోవాలి. చూడండి, మన మసాలానంతా ఇందులో వేసేసుకొని చల్లారినాక అన్నీ కలిపి మిక్సీ వేసేసుకుంటే మనకు పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మసాలాని ఇలా మిక్సీ బట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు కూర వేసుకోవడం చూపిస్తాను పద. మూకుడులో నూనె వేసి తాలింపు గింజలండి. కుర్మాలో కొంతమంది తాలింపు గింజలు వేసుకోవడానికి ఇష్టపడరండి, నేను వేస్తాను. అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. తర్వాత తాలింపు గింజలు వేసాక పచ్చిమిర్చి వేయాలండి. 4 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేగినాక ఒక ఆనియన్ వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందాక మనం మసాలాలో వేయలేదు, ఇదే వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక దొండకాయలు వేపినవి ఉన్నాయి కదండి, అవి వేసేయాలి. చూడండి, ఇలా వేసి ఒక 2 మినిట్స్ కలుపుతూ వేసుకోవాలి. దొండకాయలు పూర్తిగా వేగిపోయినాక ఇందాక పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా, అది వేసేయాలి. చూడండి, ఇలా మసాలా మొత్తం వేసుకొని కలుపుకొని ఒకసారి మసాలా అనేది రెడీ ఉంటే ఇది ఒక 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ అనేది. చూడండి, ఇలా మొత్తం మసాలా రెడీ ఇందులో కలుపుకొని నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండు రసం వేయాలి. వేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు మనం ఇలా దగ్గరకు వచ్చినాక ఇందులో కొత్తిమీర చల్లుకొని దించి సర్వ్ చేసుకోవడమే. ఇలా సింపుల్ పద్ధతిలో మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్.